MTK మధ్య తరగతి కుటుంబం. అమ్మా తినడానికి ఏం చేసావు? గారెలు చేసావా, దోశ చేసావా? అది సరే గాని మధ్యాహ్నం బడిలో తినడానికి ఏం చేసావు? రాత్రి మరి చంద్రం మా పాప బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నావు అని ఇంగ్లీష్లో అడిగింది. లంచ్కి ఏం కర్రీ చేస్తున్నావు మమ్మీ అని ఇంగ్లీష్లో అడిగింది. డిన్నర్కి ఏం ప్రిపేర్ చేస్తున్నావు మమ్మీ అని ఇంగ్లీష్లో అడిగింది. మా పాప ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఎంత బాగుందో తెలుసా? అవును, మీ బేబీ మా పాప స్కూలే కదా చదివేది? నో ఇంటర్నేషనల్ స్కూలు. ఛీ, అదే టమాటాల రేట్లు బాగా పెరిగిపోయేలే. ఎండ కొడుతుంటే ఒళ్ళు కూడా మండిపోతుంది. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి, నువ్వు చిన్నగా రా. దీన్ని అర్జెంటుగా ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయించండి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయించడం అంటే మామూలు విషయం కాదే. దానికి 2-3 లక్షలు ఖర్చు అవుతుంది. నేను సీత, ఆ లెవెల్లో ఆలోచిస్తాను. నేను చంద్రాన్ని, ఆ లెవెల్ కాదు మనకి, ఈ లెవెల్. నువ్వు పెద్ద పెద్ద కోరికలు కోరకే. 2-3 లక్షలు ఖర్చు, నీకు అర్థమవుతుందో లేదో. సిరి, నువ్వు రెడీ అయిపోమ్మా. ఆగండి, పోయిన సంవత్సరం నేను నల్ల పూసలు చేయించుకుంటాను చిట్టి మొదలు పెట్టాను కదా, అది పూర్తవడానికి వచ్చింది. ఈ పిచ్చి మోడికి పిచ్చి నల్ల పూసలు చాలు. ఆ డబ్బులు తీసుకెళ్లి దాన్ని ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయించండి. సార్, ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలా సార్? ఎలాగలా నాకు జీతం పెంచేలా చూడండి సార్. మేము జీతం పెంచేలా చేస్తారనే కదా సార్ మా ఆవిడికి తెలియకుండా ఆ చిట్టి పాడి 2 లక్షలు మీ చేతిలో పెట్టాను సార్. ఒక్క 20,000 సార్, ఒక్క 20,000 పెంచేలా చూడండి ప్లీజ్ సార్. సార్ సార్ ఇదిగో చంద్రం, టీ అక్కడ పెడుతున్నాను, తీసుకో. అదేంటే చేతికి వచ్చు కదా. అరే దీనికేమైందో? ఏంటి ఆలోచిస్తున్నారు? అది కాదే. బా వెళ్ళండి. సిరి, నువ్వు ఈ 2 రోజులు మాత్రమే ఈ స్కూల్కి వెళ్తావు, తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్తావు. అక్కడంతా ఇంగ్లీషే మాట్లాడతారు. నువ్వేది అడిగినా ఇంగ్లీష్లోనే అడగాలి. అమ్మా మా స్కూల్ చాలా మంచిదమ్మా, మంచి విలువలు నేర్పిస్తారు. నాకు విలువలొద్దు, ఇంగ్లీష్ కావాలి.